ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో స్కూలు బస్సు డ్రైవర్ క్లీనర్ మధ్య చోటు చేసుకున్న వివాదం బస్సును తగలబెట్టే వరకు వెళ్ళింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నబీకి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని హాస్పిటల్కి తరలించారు. సమాచారం ప్రకారం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం మండలం ఆల్పా స్కూలుకు చెందిన స్కూల్ బస్సును ఎప్పటిలాగే విద్యార్థులను ఇళ్లకు చేర్చి పాపినేనిపల్లి దగ్గర సోమవారం సాయంత్రం నిలిపివేశారు. అయితే విధులు నిర్వహించుకునే విషయంలో డ్రైవర్ నబీకి క్లీనర్ గోపాల్కు గత 3 రోజులుగా వాగ్వివాదం జరుగుతోంది. దీంతో నబీపై పగ పెంచుకున్న గోపాల్ అతను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం నాడు తిరిగి విద్యార్థులను స్కూలుకు తరలించే క్రమంలో బస్సు స్టార్ట్ కాలేదు. దీంతో డ్రైవర్ నబీ బస్సుకు ఏమైందో చూద్దామని కిందకి దిగి చెక్ చేశాడు. సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అని తెలుసుకొని రిపేర్ చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన గోపాల్ వెనక నుంచి బస్సుతో పాటు డ్రైవర్ నబీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో బస్సు కింద ఉన్న డ్రైవర్ నబీకి తీవ్రంగా గాయాలయ్యాయి. కాలిన గాయాల నొప్పి తట్టుకోలేక అతను కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలార్పేశారు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కి తరలించారు. ఇక మంటల్లో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. బస్సుకు అంటుకున్న మంటలను స్థానికులు నీళ్లతో అదుపు చేశారు. బస్సును తగలబెట్టిన క్లీనర్ గోపాల్ పరారీలో ఉన్నాడు.